గ్లోబల్ డిజిటల్ ప్రపంచంలో ఇప్పుడు సరికొత్త యుద్ధం మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వాడుతున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దూరవ్ భారత్ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ విధానాలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెనుదుమారం రేపుతున్నాయి. మోడీ నిన్ను వదలను అనే రేంజ్ లో టెలిగ్రామ్ అధినేత ఎందుకు రియాక్ట్ అయ్యారు? అసలు భారతదేశంలో టెలిగ్రామ్ యాప్ ను బ్యాన్ చేయబోతున్నారా? ఇండియాలో యూజర్ల డేటా భద్రతపై జరుగుతున్న అంతర్జాతీయ రాజకీయం ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. కొన్ని నెలల క్రితం ఫ్రాన్స్ లో పావెల్ దూరవ్ ను అక్కడ ప్రభుత్వ సంస్థలు అరెస్ట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. టెలిగ్రామ్ ప్లాట్ఫామ్ లో జరిగే అక్రమ కార్యకలాపాలు, సైబర్ నేరగాళ్ల డేటాను ప్రభుత్వాలకు ఇవ్వడం లేదనేదే ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ. అయితే ఈ గ్లోబల్ వివాదం ఇప్పుడు ఇండియా వైపు తిరిగింది. భారతదేశంలో టెలిగ్రామ్ ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాలు, ప్రశ్నపత్రాల లీకేజీలు మరియు డేటా చోరీ జరుగుతుందని, దీనిపై పూర్తి సమాచారం ఇవ్వాలని భారత్ ఐటీ శాఖ మరియు దర్యాప్తు సంస్థలు టెలిగ్రామ్ యాజమాన్యాన్ని గట్టిగా నిలదీశాయి. దీనిపైనే పావెల్ దూరవ్ తీవ్రంగా స్పందిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. టెలిగ్రామ్ ఫౌండర్ వాదన ప్రకారం తాము ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ పద్ధతిని పాటిస్తామని, యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని ఏ దేశ ప్రభుత్వానికి కూడా లీక్ చేయబోమని స్పష్టం చేస్తున్నారు. కానీ భారత ప్రభుత్వం మాత్రం దేశ భద్రత, సైబర్ నేరాల అదుపు కోసం కంపెనీలు ఖచ్చితంగా ప్రభుత్వ ఆదేశాలకు లొంగి ఉండాలని, నేరగాళ్ల వివరాలు వెల్లడించాలని అంటుంది. గతంలో ట్విట్టర్ తో కూడా మోదీ ప్రభుత్వానికి ఇలాంటి ఘర్షణే ఎదురైంది. ఇప్పుడు టెలిగ్రామ్ అధినేత కూడా ఇండియా తమపై ఒత్తిడి తెస్తుందని, తాము నిబంధనలను ఉల్లంఘించే ప్రసక్తే లేదని, ఒకవేళ ఒత్తిడి ఎక్కువైతే భారత్ లో సేవలను నిలిపేయడానికైనా వెనకాడం అన్నట్లుగా సంకేతాలు ఇస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం చైనా యాప్స్ తరహాలోనే టెలిగ్రామ్ కూడా భారత నిబంధనలకు కట్టుబడకపోతే దేశంలో దీనిపై నిషేధం విధించే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లు టాక్ నడుస్తుంది. కోట్ల మంది భారతీయులు ఎడ్యుకేషన్, బిజినెస్ మరియు కమ్యూనికేషన్ కోసం వాడుతున్న టెలిగ్రామ్ యాప్ భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు వర్సెస్ మోదీ ప్రభుత్వం మధ్య జరుగుతున్న ఈ డిజిటల్ వార్ లో చివరకు ఎవరు గెలుస్తారు? యూజర్ల ప్రైవసీ ముఖ్యమా లేక దేశ భద్రత ముఖ్యమా? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలపండి.